ఎక్కడ కూడా చూస్తే గుజరాత్ నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము నిన్న గగ్గోలు పెట్టిన అభ్యర్థి ఒక పెద్ద సవాలు విసురుకున్నాం. ఎవరు ఓడిపోతే రాజకీయాల్లో వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాలని. నిన్న అతను ఏదో మాట్లాడాడు కానీ నేను రెస్పాండ్ కాదు తెలుసుకోవాలి. ఆ పేరు కూడా నాకు గుర్తించడానికి నాకు ఇష్టపడలేదు. నేను ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఫస్ట్ మీరు మాట్లాడే ముందు ఎన్నికల ముందు పెద్ద సవాళ్ళల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలనే మాటకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఫస్ట్ అది మీరు మాకు చెప్పాలి. మాట్లాడే ముందు ఏదో మేము అన్నాంలే, మేము కట్టుబడి లేవులే అంటే చెప్పండి. అప్పుడు ఏం చేయాలో మేము ఆలోచించుకుంటాం. లేదు మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామంటే ఇంకా మీకు ఏమి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇంకా రాజకీయ సన్యాసం తీసుకున్న గురించి మేము మాట్లాడుతున్నది, మీరు మాట్లాడుతున్నది. సో ఫస్ట్ అది తేల్చి చెప్పాలి. మళ్ళీ నేను మీడియా పరంగా కూడా ఆ వ్యక్తికి నేను అప్పీల్ చేస్తున్నాను, మాట మీద నిలబడతారా లేదా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా, అదొక్కడే చెప్పండి. తర్వాత మీరు చేసిన ఆరోపణలకు కానీ అవన్నీ కూడా మేము రెస్పాండ్ అవుతాం. అలా కాని పక్షంలో మేము రెస్పాండ్ కావాల్సిన పనిలా మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాడు రెస్పాండ్ అవుతాడు, వాడు చెప్తాడు మీకు సమాధానం. సో విజయవాడలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిడుగురాల మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా లేని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ ఎలా గెలిచింది, వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేసి గెలిచారనేది కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్పాలి, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనీయకుండా మీరు దౌర్జన్యాలు చేసి అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ రోజు పిడుగురాల మున్సిపాలిటీలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడ్డుకున్నారో మీరు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, మీరు కూడా చూడండి. నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను. కానీ నిన్న జరిగిన దాంట్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, మేము ఎవరిని అడ్డుకోలేదు. మొత్తం మీరు ఆ రోజు వన్ సైడ్గా చేసుకున్న మీ కౌన్సిలర్స్ మొత్తం కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్లే, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే జరుగుద్దన్న ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నికలో ఏకగ్రీవం చేశారు. అదేవిధంగా చైర్మన్తో సహా 17 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా చేరారు. మీరు చేస్తేనో నీతి, మేము చేస్తే తప్పు. మీరు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు. ముందు మన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా. ఆ అభ్యర్థి నేను ఎన్నికల ముందు ఒక సవాల్ విసురుకున్నాం, ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలని. ఆయన ఒప్పుకున్నాడు దానికి. ఎస్, నేను రెడీగా ఉన్నాను, నేను ఓడిపోతే తీసుకుంటాను. కానీ ముందు మీ ఓడిపోయిన అభ్యర్థిని రాజకీయ సన్యాసం తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి గురిజాల మన ఓడిపోయిన అభ్యర్థికి. అదర్వైజ్ చెప్పలేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? నిన్న కదే చెప్పా పిడుగురాల్లో కూడా. ఫస్ట్ నీతులు చెప్పే ముందు మీరు మాట్లాడిన మాటకి కట్టుబడి మీరు ఉన్నారా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని అరాచకాలు, ఏదో వంశీ దగ్గరికి వెళ్ళాడు, కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళు ఎదుగుతున్నారంట, దానికి తెలుగుదేశం వాళ్ళకి ఈడ్చంట. ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు, మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళు మాట్లాడిన భాష, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, మహిళల పట్ల మాట్లాడిన భాష ఎంత అమానుషంగా ఉందో అది మనం గుర్తుకొస్తేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నారు. చట్ట ప్రకారం గవర్నమెంట్ చర్యలు తీసుకొని తప్పితే అసలు మేమైనా తీసుకోవాల్సిన చర్య ఇది కాదు. ఇంకా తీవ్రమైన చర్యలు మేమైనా ఉండాలి. కానీ అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేదు, అది సమస్య.
కక్ష సాధింపులు మా ప్రభుత్వానికి లేవు కాబట్టి మీరు ఆ మాటలైనా మాడగలుగుతున్నారు, లేదంటే మీరు మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరు ఎప్పటికైనా 151 సీట్ల నుంచి 11 సీట్లు ఎందుకు వచ్చాయో గుర్తుపెట్టుకొని, ఇది ప్రజాస్వామ్యం, మీ అయ్య రాజ్యాంగ 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎందుకు 11 సీట్లకు వచ్చారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని అవాకులు చవాకులు పేలకుండా నిన్న జరిగిన ప్రజాస్వామ్యబద్ధమైన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ది మీరు దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఎన్నికల అధికారి ఆర్డీఓ ఉన్నారు, అదేవిధంగా వీడియో రికార్డ్ చేశారు, ఎన్నికల సంఘానికి పంపించారు. సో అందుకని మీరు మాట్లాడేదే ఇక్కడ వినడానికి ఎవరు లేరు, అది అర్థం చేసుకో. ఆ రోజు మీ వాళ్ళు చేసిన దౌర్జన్యం కూడా నీకు వీడియో పంపిస్తాను ఇప్పుడు 5 నిమిషాలు, అది కూడా ఒకసారి చూసుకోమని జగన్మోహన్ రెడ్డికి కోరుతా ఉన్నాను.